నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో 2025 ఇయర్ ఎండ్ రివ్యూ ఒకసారి చేసుకుందాము. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో 2026 ఎలా ఉండబోతోంది, ఏ సెక్టర్స్ ఎలా ఉంటాయన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఈ సంవత్సరం అంతా కూడా ఫుల్ ఆఫ్ ఈవెంట్స్, ఆల్ నెగిటివ్ ఈవెంట్స్. కొన్ని ఏదో పాజిటివ్గా చేసే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలించినటువంటి ఈవెంట్సే. మనకి 2026 స్టార్ట్ అయిన తర్వాత మంచి వాల్యుయేషన్ కరెక్షన్ జరిగింది. అఫ్కోర్స్ ఆ 2025 స్టార్టింగ్ దగ్గర నుంచి వాల్యుయేషన్ కరెక్షన్ జరిగింది. 24 ఎండింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ ఇట్స్ స్టిల్ ఎక్స్టెండెడ్. మనకి ఈ సంవత్సరం 24,000 దగ్గర సుమారుగా మనకి నిఫ్టీ స్టార్ట్ అయ్యి 22,000, 21,700 వరకు కూడా మనకి నిఫ్టీ టెస్ట్ చేసింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం కూడా రీబౌన్స్ అయ్యి 25,900 దగ్గర, అంటే నేను ఇవాళ 30వ తారీఖు వీడియో చేస్తున్నాను. సో 31st మేబీగా ±1% వేసుకోండి, అక్కడక్కడే ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మనకి మార్కెట్ చాలా ఈవెంట్స్, ఒడిదుడుకులు అన్నింటిని దాటుకుంటూ కూడా మళ్ళీ రీక్లైంబ్ అయింది. అందుకే చెప్తూ ఉంటారు మార్కెట్ ఆల్వేస్ క్లైంబ్ ద వాల్ ఆఫ్ వరీస్ అని. వాల్యుయేషన్ కరెక్షన్ మనకి మార్చ్ వరకు కంటిన్యూస్గా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి కొద్దిగా రీబౌండ్ అయింది మార్కెట్ 23,600 పైపెచ్చుకు కూడా. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి రకరకాల ఇష్యూస్ ఏముంది, టారిఫ్ ఎప్పుడైతే మనకి అనౌన్స్మెంట్ జరిగిందో అక్కడి నుంచి పెద్ద కరెక్షన్ 21,700కి వచ్చింది. సర్లే అక్కడి నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, 24,000 దాటింది అనుకునే టైంకి ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన వార్ ఫియర్ ఎస్కలేషన్స్. అఫ్కోర్స్ అక్కడ పెద్ద ఎత్తున కరెక్షన్స్ ఏం జరగలేదు, మార్కెట్ చాలా స్టేబుల్గా నిలబడ్డది. అండ్ ఫ్రమ్ ద తర్వాత GST 2.0 అనౌన్స్మెంట్ వచ్చింది. అక్కడి నుంచి కొద్దిగా స్టేబుల్ మూమెంట్ అప్ సైడ్. GST 2.0 వరకు కూడా మనకు 24,000 దగ్గర మార్కెట్ సర్క్యులేట్ అయింది, పైకి వెళ్ళిన కిందకి రావడం. ఒక్కసారి GST 2.0 ఆగస్టు 15వ తారీఖున మనకి నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక క్లూ ఇచ్చిన దగ్గర నుంచి స్టేబుల్గా మార్కెట్ వన్ సింగిల్ డైరెక్షన్లో అప్సైడ్ మూవ్ అవడం అయితే గమనించాం. సో దాంతోపాటుగా ఒకసారి మన మార్కెట్స్ని కంపేర్ చేద్దాము. సో బేసిక్గా మార్కెట్స్ కంపారిజన్లో మనము నిఫ్టీ 50 మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ను ఒకసారి కంపేర్ చేసి చూస్తే మనకి నిఫ్టీ 50 హ్యాస్ డెలివర్డ్ హియర్ అండ్ దర్ +10% రిటర్న్ యావరేజ్గా డెలివరీ చేసినట్లయితే మిడ్ క్యాప్ సెగ్మెంట్ 4.5% డెలివరీ చేసింది. వేరే స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం దాదాపు ఇంకా 7% మనకి నెగిటివ్ రిటర్న్స్నే ఇచ్చింది. ఈ సంవత్సరం మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ ఇండెక్స్ చూస్తే మనకి నిఫ్టీ 50 ఈజ్ ద లీడర్. సో అదే మన గ్లోబల్ మార్కెట్స్ తోటి ఒకసారి మనం కంపేర్ చేసి చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్లో మన ఇండియన్ మార్కెట్స్, అంటే మనం గ్లోబల్ మార్కెట్స్లోకి వెళ్ళినప్పుడు బ్రాడర్ ఇండెక్స్ చూడాలి, నిఫ్టీ 50 కాదు కదా చూడాల్సింది, నిఫ్టీ 500ని చూడాలి. ఎందుకంటే అక్కడ యుఎస్లో కూడా S&P 500, షాంఘై 500 ఇవే చూస్తుంటాం కాబట్టి ఇండియాలో కూడా నిఫ్టీ 500 చూద్దాం. నిఫ్టీ 500 ఇన్ ఇండియా హ్యాస్ డెలివర్డ్ అరౌండ్ 6.3% రిటర్న్స్. వేరాజ్ మనకి షాంఘై మార్కెట్ హ్యాస్ డెలివర్డ్, చైనీస్ మార్కెట్ హ్యాస్ డెలివర్డ్ 10% రిటర్న్. అఫ్ కోర్స్ దాని బాటమ్ నుంచి చూస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి కానీ, బట్ హియర్ అండ్ ద 10% రిటర్న్స్ డెలివరీ చేసాయి. US S&P 500 హ్యాస్ డెలివర్డ్ 17.4% రిటర్న్. సో మనకి ఇది గ్లోబల్ పియర్ మార్కెట్స్ తోటి మనం టాప్ 3 ఎకానమీస్ అనుకోవచ్చు మనం, ఇండియన్ మార్కెట్ ప్లస్ US ప్లస్ చైనా, ఈ టాప్ 3 మార్కెట్స్ కండిషన్ ఇది. వెన్ ఇట్ కమ్స్ టు ద కమోడిటీ వర్సెస్ ఈక్విటీ మార్కెట్స్, మనకి ఈక్విటీ మార్కెట్స్ నిఫ్టీ 500 హియర్ అండ్ ద 6% డెలివరీ చేస్తే సిల్వర్ హ్యాస్ డెలివర్డ్ 169% రిటర్న్ ఇన్ ద లాస్ట్ 1 year, వేర్ గోల్డ్ హ్యాస్ డెలివర్డ్ 64% రిటర్న్ ఇన్ ద లాస్ట్ 1 year. సిల్వర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్టింగ్ మార్కెట్ ఇన్ 2025. హ్యూజ్ రిటర్న్స్ డెలివరీ చేసింది. గోల్డ్ ఆల్సో గేవ్ గుడ్ డీసెంట్ రిటర్న్స్, 64% డీసెంట్ అంటాం కూడా కాదు, సూపర్ రిటర్న్స్. సిల్వర్ ఇస్ అబ్నార్మల్, అసలు మనం ఊహించని రిటర్న్స్ డెలివరీ చేసింది. మిడ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు గోల్డ్ డామినేట్ చేసింది. లేటర్ పీరియడ్ కొద్దిగా సిల్వర్ డామినేషన్ పెరిగి దెర్ ఇస్ అ హ్యూజ్ స్పైక్ ఇన్ ద సిల్వర్. మనకు గమనిస్తే మే వరకు ఏంటి ఆల్మోస్ట్ జూలై వరకు కూడా గోల్డ్ డామినేట్ చేసింది. ఆఫ్టర్ జూన్ సిల్వర్ డామినేషన్ స్టార్ట్ అయింది. వన్ సింగిల్ డైరెక్షన్ మార్కెట్ ఈజ్ ఆల్మోస్ట్, సిల్వర్ ఈజ్ మూవింగ్ బై 5% ఎవ్రీ సింగిల్ డే. ఈరోజు నీ వీడియో చేసేటప్పుడు కూడా 5% మూమెంటం మనకి సిల్వర్లో కనపడుతుంది. సో ఓవరాల్గా చూస్తే సిల్వర్ హ్యాస్ గివెన్ ద వెరీ 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 బెస్ట్ రిటర్న్స్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. సో బేసిక్గా మనకి ఈ సంవత్సరం పాజిటివ్గా జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటో కూడా చూద్దాము. పాజిటివ్గా జరిగినటువంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి ఫిజికల్ పాలసీ చేంజెస్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ ఈ రెండు జరిగాయి. సో మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటే మనకి RBI ఇంటర్ఫియర్ అయి లిక్విడిటీని పెంచేదాన్ని మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటాము. గవర్నమెంట్ వాళ్ళ యొక్క పాలసీస్ తోటి లిక్విడిటీని పెంచేదాన్ని ఫిజికల్ పాలసీ చేంజెస్ అని అంటాం. సో మానిటరీ పాలసీ చేంజెస్లో భాగం కింద RBI మనకి జాన్ 31వ తారీఖున 25 basis points, అండ్ ఏప్రిల్ 9వ తారీఖున 25 basis points, మే 31 25 basis points, జూన్ 6న 50 basis points,
అండ్ డిసెంబర్ 5వ తారీఖున ఒక 25 బేసిస్ పాయింట్స్, మొత్తం కలిపి ఒక 125 బేసిస్ పాయింట్స్ వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇచ్చి మార్కెట్లో లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా రీసెంట్గా కూడా విన్నాం, ఆర్బీఐ ఒక 2 లక్షల కోట్లు, మరొక 2 లక్షల కోట్ల రూపాయలని మార్కెట్లో లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే బాండ్ బై బ్యాక్ ద్వారా, ఓపెన్ మార్కెట్ ద్వారా బాండ్స్ని బైబ్యాక్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా మరొక 2 లక్షల కోట్లని బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేస్తారు. అలానే సిఆర్ఆర్ కట్స్ కూడా తీసుకొని వచ్చారు. అంటే బ్యాంక్స్ రిజర్వ్ రేషియో ఏవైతే ఉంటాయో, క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఏవైతే ఉంటాయో వాటి తగ్గించారు. అవి తగ్గించడం ద్వారా బ్యాంక్స్ దగ్గర మరికొద్దిగా లిక్విడిటీ పెరిగి వాళ్ళు ఇంకెక్కువ లోన్స్ని డిస్బర్స్ చేయడానికి వాళ్ళకి ప్రాబిలిటీ దొరుకుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసే పనిలో ఆర్బీఐ క్లియర్గా పడ్డది. దాంతోపాటుగా ఫిజికల్ పాలసీ చేంజెస్ కింద 12 lakh crores వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ గట్టిగా 6 కోట్ల మంది ఎవరో ఐటీఆర్ ఫైలర్స్ ఉంటున్నారు, 6-7 కోట్ల మంది. అందులో సగం మంది కూడా ఐటీని పే చేయరు, ఫైలింగ్ చేసినప్పటికీ పేమెంట్ చేయరు, అంటే నిల్ రిటర్న్స్ వేస్తారు సగం మంది. అంటే గట్టిగా 3-3.5 కోట్ల మంది పేమెంట్ చేస్తూ ఉంటారు. సో 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే తీసుకొని వచ్చారో దానివల్ల బ్రాడర్ ఇండియా బెనిఫిట్ అవ్వదు. గట్టిగా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 7-8 crores పీపుల్, హార్డ్లీ మొత్తం కలిపి మాట్లాడినా కానీ. సో అది వర్కౌట్ అవ్వట్లేదని ప్రభుత్వానికి ఎప్పుడైతే అర్థమైందో జీఎస్టీ 2.1 తీసుకొని వచ్చింది. 28% అన్ని 18 ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద 18 షిఫ్టెడ్ టు 5 అండ్ ఆల్ 12 షిఫ్టెడ్ టు మెజారిటీ ఆఫ్ ద 12 షిఫ్టెడ్ టు 5%. సో దీని ద్వారా ఏం జరిగింది, మార్కెట్లో కొద్దిగా మూమెంటం బిల్డ్ అవుతుంది, వాల్యూమ్ పికప్ అవుతుంది. దానికి స్టాండర్డ్ ఎగ్జాంపులే జిఎస్టీ కలెక్షన్ డేటా. యూజువల్గా జిఎస్టీస్ తగ్గించినప్పుడు కలెక్షన్స్ తగ్గాలి కదా, 28 to 18, 18 to 5 అని అంటే తగ్గించా, మనకు కూడా కలెక్షన్స్ తగ్గుని ఉండాలి సేమ్ వాల్యూమ్ అయితే. కానీ మనకి కలెక్షన్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయంటే వాల్యూమ్ పికప్ అవుతుందని అర్థమవుతుంది. ఇట్ వర్క్డ్ అవుట్. వాళ్ళు తీసుకొచ్చిన 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కంటే కూడా దిస్ ఈజ్ బెటర్. సో 12 lakhs స్లాబ్ వేస్ట్ అయినట్టేనంటే ఆ కండిషన్ కాదు. మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ ఎంత అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ బ్యాండ్ ఉంటుంది చూసారా, 6 lakhs అంటే 6 lakhs, 12 lakhs అంటే 12 lakhs, అదే మన వాళ్ళు ఇన్కమ్. సో ఇప్పుడు 12 lakhsకి తీసుకొచ్చారు కాబట్టి 12 lakhs ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి చూపించడానికి మనకు వస్తుంది మనకి దేశంలో. ఇట్స్ అ గుడ్ సైన్. ఓకే, ఒక రకంగా అది కూడా మంచిది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా మన ఇండియా వైపు చూడటం మొదలు పెడితే ఇట్స్ అ గుడ్ సైన్ ఆల్సో. బట్ మనకి లిక్విడిటీ ఇన్ఫ్యూజ్ చేసే విషయంలో 12 lakhs ల్యాబ్ అయితే పనిచేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ పాజిటివ్ ఎలిమెంట్స్ అని తీసి పక్కకు పెడితే అదే బడ్జెట్లో కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా తగిలినాయి. దానివల్ల ఎఫ్ఐఎస్ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యారు, బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఎఫ్ఐఎస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా ఫినిష్ చేద్దాము. సో ఈ సంవత్సరం ఎఫ్ఐఎస్ దాదాపుగా 3,30,000 కోట్ల పైచీలకు సెల్లింగ్ చేసినట్లయితే ఇక్కడ చూసిన డేటా ప్రకారం డిఐఎస్ దాదాపుగా 7.5 లక్షల కోట్ల వరకు కూడా బయింగ్ చేశారు. అంటే దాదాపుగా ఎఫ్ఐఎస్ చేసే సెల్లింగ్కి డబల్ ద క్వాంటిటీలో డిఐఎస్ యొక్క బయింగ్ అయితే మార్కెట్లో కనపడుతుంది. సో డిఐఎస్ని బాగా సపోర్ట్ చేస్తున్న ఎలిమెంట్ దెర్ ఇస్ నో డౌట్ ఎస్ఐపి బుక్ ఇస్ స్టడీలీ గ్రోయింగ్. ఇప్పుడు మనం 29,000 నవంబర్ ఎండింగ్ డేటా ప్రకారం 29,500 కోట్ల ఎస్ఐపి బుక్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాము. వేరాజ్ మనకి లాస్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ మంత్ వీఆర్ సిట్టింగ్ ఎట్ 25,000 crores. సో మంత్ ఆన్ మనకి అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే ఒక సుమారుగా ఒక 4,000 కోట్లు మనకి ఇంక్రీజ్ అయినట్టుగా కనపడుతుంది. సో బేసిక్గా మనకి ఈ ఇయర్ కంపారిటివ్లీ 4.5 కోట్లు మాత్రమే ఇంక్రీజ్ అయింది. బట్ వెన్ వీ కంపేర్ ఇట్ ఫ్రమ్ 2023 to 2024 దెర్ ఇస్ సడన్ జంప్. 17,000 కోట్ల దగ్గర నుంచి 25,000 కోట్లు, దాదాపుగా ఎంత 8,000 కోట్లు, 8,000 crores దాదాపుగా పెరిగినట్లయితే ఈ సంవత్సరం 4,000 crores. అంటే అంతకుముందు ఇయర్ గ్రోత్తో కంపేర్ చేస్తే ఎస్ఐపి బుక్ ఇయర్ కొద్దిగా తక్కువ గ్రో అయింది. డెఫినెట్లీ బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు ఎస్ఐపి బుక్స్ బాగా గ్రో అవుతాయి, ఇటువంటి మార్కెట్స్లో ఎస్ఐపి బుక్స్ తక్కువగా గ్రో అవుతాయి. బట్ స్టిల్ ఎస్ఐపి బుక్స్ ఏం చేశాయనంటే ఈ డిఐఎస్ యొక్క ఫ్లోస్ని బాగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడ్డాయి. అట్ ద సేమ్ టైం రీటైల్ పార్టిసిపేషన్, ఐపీఓ మార్కెట్స్ అన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్స్లోకి డబ్బులు బాగానే పంపించేసాయి. సో ఓవరాల్గా డబల్ ద క్వాంటిటీ డిఐఎస్ బై చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల కిందకి పడిపోకుండా ఫ్రమ్ దేర్ అప్సైడ్ పుల్ చేయడానికి అయితే బాగానే ఉపయోగపడ్డది. బట్ అసలు ఎఫ్ఐఎస్ ఈ రేంజ్ సెల్లింగ్లో చేయడానికి గల కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్కి ఫేవరబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు. ఎఫ్ఐఎస్ డాలర్స్ను వదిలేసి ఇండియాలోకి వచ్చి రూపీలో పెట్టుబడి పెట్టాలి అంటే రూపీస్లో మనకి ఇండియన్ బాండ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే వేర్ హ్యాస్ రూపీ హ్యాస్ డిప్రిషియేటెడ్ బై 6.5% దిస్ ఇయర్. అట్ ద సేమ్ టైం ఇండెక్సేషన్ బెనిఫిట్ హ్యాస్ బిన్ రిమూవ్డ్. సో ఎఫ్ఐఎస్కి ఇండియన్ బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఒక సాలిడ్ రీజన్ ఉందా? లేదు. దట్ ఈస్ రూల్డ్ అవుట్. వెన్ ఇట్ కమ్స్ టు క్యాపిటల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ విషయంలోకి వస్తే మనకి గ్లోబల్ మార్కెట్స్ యాజ్ యూజువల్ రూపీ డిప్రిషియేషన్ ఒకటి కన్సర్న్. రెండోది వచ్చేసరికి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లో వాల్యుయేషన్ ప్రాబ్లం.
అండ్ వాల్యుయేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఇఫ్ యూ సీ జనవరి మంత్ ఇస్ ద హైయెస్ట్ సెల్లింగ్, జనవరి అండ్ ఫిబ్రవరి ఇస్ ద హైయెస్ట్ సెల్లింగ్ చేశారు వాళ్ళు. జనవరిలో 87,000 కోట్లు, ఫిబ్రవరిలో 59,000 కోట్ల వరకు సెల్లింగ్ చేశారు. సో వాల్యుయేషన్ ఇష్యూస్ అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ బాగా పెంచేసింది. 12.5% ఫర్ ద లాంగ్ టర్మ్, 2.5% పెంచారు. వేరస్ ఫర్ ద షార్ట్ టర్మ్ 5% పెంచారు. ఇండెక్సేషన్ బెనిఫిట్ కంప్లీట్గా తీసేశారు. ఇవన్నీ కూడా బాగా హర్ట్ చేశాయి ఎఫ్ఐఎస్ని. సో ఇక్కడ మేము ఆల్రెడీ డాలర్లో మేము వాల్యూని కోల్పోతున్నాం అండ్ యువర్ మార్కెట్స్ ఆర్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్. అట్ ద సేమ్ టైం అక్కడ ఏఐ రన్ జరుగుతోంది అండ్ అక్కడ మీరు ఇండియాలో ట్యాక్సెస్ అని ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఎస్టీటీలు పెంచేశారు, అన్నిటి మీద పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఓవరాల్గా ఆఫ్టర్ అంటే మనకి ట్యాక్స్ పే చేసిన తర్వాత ఉండే ప్రాఫిట్ కంపారిటివ్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద డాలర్ టర్మ్స్ చాలా తక్కువ ఉంటుందని ఫీల్ అయ్యారేమో. దే లెఫ్ట్ ద ఇండియన్ మార్కెట్స్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు, ఇది ఎప్పుడంతా స్టెబిలైజ్ అవుతుంది అని అంటే మళ్ళీ అగైన్ అది ఫైనాన్స్ మినిస్టర్ చేతుల్లోనే ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు మేబీ ఫిబ్రవరి 1వ తారీఖున రాబోతున్నటువంటి నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు ఏమన్నా కొద్దిగా పాజిటివ్గా ఏమన్నా టోన్ని కనుక చేంజ్ చేసినట్లయితే అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఏమైనా రివైవల్ అండ్ ఎస్టీటీస్లో ఏమైనా రివైవల్. ఎస్టీటీ డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్, హ్యూజ్ అంటే భారం ఎక్కువగా పడిపోతుంది ఇన్వెస్టర్స్ మీద. సో బేసిక్గా వీటిలో ఏమైనా రివైవల్ కనుక తీసుకొని వచ్చినట్లయితే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ వైపుగా చూడటానికి అయితే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఒక మన అంటే అసలు ఎకనామికల్ స్టోరీ ఏం జరిగింది అంటే ఇది కండిషన్. వెన్ ఇట్ కమ్స్ టు సెక్టార్ బై సెక్టార్ అదొకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. ఐ డోంట్ టేక్ మచ్ టైం. సో సెక్టార్ బై సెక్టార్ మనం కంపారిజన్లోకి వెళ్తే whereas Nifty has delivered 9.7% return, small cap has delivered around minus 7.10% return, where mid cap has delivered plus 4.36% return. As a Nifty 500 మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 కంపెనీస్ చూస్తే ప్లస్ 5.78% రిటర్న్స్ మనకి కనపడుతున్నాయి. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్. సో నిఫ్టీ 50 is leading the market and mid cap is followed by, small cap is dragging the market, but overall Nifty 500 is standing at 5.78%. సో సెక్టార్ వైజ్ అనాలిసిస్లోకి వస్తే రియాలిటీ హ్యాస్ డ్రాగ్ ద మార్కెట్ హెవీలీ. రియాలిటీ సెగ్మెంట్ దాదాపుగా -17% నెగిటివ్ రిటర్న్స్లో కనపడుతోంది. అండ్ వేరాస్ డిజిటల్ ఇండియా ఈజ్ సిట్టింగ్ ఎట్ -2.55% రిటర్న్. హెల్త్ కేర్ సెగ్మెంట్ ఈజ్ సిట్టింగ్ ఎట్ -2.7% రిటర్న్. ఐటీ ఈజ్ ఆల్సో సిట్టింగ్ ఎట్ -12% రిటర్న్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్లస్ ఆర్ మైనస్ అన్ని రిటర్న్స్ వస్తూనే ఉన్నాయి. సో మనం కీ పాయింట్స్ మాట్లాడుకుంటే వేరాస్ ఫైనాన్స్ హ్యాస్ డెలివర్డ్ 16% రిటర్న్ and private banks have delivered 14.74 returns. Overall bank nifty has delivered 16.34 returns. So sector wise ga maatladukunte this manchi returns deliver chesayi. And manaki highest returns ante market lo deliver chesindi PSU banks 28.9% returns deliver chesayi. Metal followed by 27.26%. And metal tarvata next is finance, private banking, bank nifty ivanni followed ayinayi. సో మనకి ఎక్కువగా మార్కెట్ని డ్రాగ్ చేసింది మాత్రం యాజ్ వీ స్పోకెన్ మనకి రియాలిటీ మార్కెట్ని బాగా డ్రాగ్ చేసింది. అండ్ వేరాస్ అంటే ఇక్కడ మనం గమనిస్తే మనకి మిగతా అన్ని కూడా ఇన్ఫ్రా ఇవన్నీ కూడా డెలివరీ చేశాయి, కానీ 7-6% మార్జినల్ రిటర్న్స్ 10% బిలో రిటర్న్స్ని డెలివరీ చేశాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెజారిటీ ఆఫ్ ద ర్యాలీ ఫ్యూ పాకెట్స్లో మాత్రమే జరిగింది. అది కూడా ఫైనాన్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది. బ్రాడర్ మార్కెట్ ర్యాలీ అనేది మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనిపించలేదు. ఓవరాల్గా చూస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్రాడర్ మార్కెట్ వల్ల కాకుండా కేవలం బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఫ్యూ పాకెట్స్ ఆఫ్ ఆటో అండ్ మెటల్స్ బాగా పెరిగాయి కాబట్టి అవి కూడా డెఫినెట్గా పెరుగుతుంది. అంతకుమించి ఏం లేదు, మెటల్ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతాయి. సో ఆటో బాగా కాంట్రిబ్యూట్ చేసింది బికాస్ ఆఫ్ ద జిఎస్టీ. ఇదంతా కూడా జిఎస్టీ తర్వాత బాగా జరిగింది ర్యాలీ. ఈ జిఎస్టీ బాగా హెల్ప్ చేసింది ఆటోకి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్యూ పాకెట్స్ మాత్రమే ర్యాలీ అయ్యి మనకి మార్కెట్స్ని అప్సైడ్ తీసుకొని వెళ్ళటం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనం డేటాని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు మనకి హియర్ అండ్ దేర్ మార్కెట్లో మాత్రం ఒక ఫ్యూ సెలెక్టెడ్ పాకెట్స్లో మాత్రమే రిటర్న్స్ అనేవి కనపడుతున్నాయి. వేరాజ్ మనకి మరి నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ అని వాటిని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే మనకి 26,000 అబోవ్ క్లోజింగ్ అయితే చాలా హై ప్రాబబిలిటీ. అంటే 26,000 బిలోకి రాకపోవచ్చు అన్నట్టుగా కనపడుతుంది. థింగ్స్ మైట్ చేంజ్. బట్ ఇప్పటికైతే 26,000 దగ్గర మంచి ఓఐ అయితే బిల్డ్ అవుతుంది. చాలామంది పెద్ద ప్లేయర్స్ నెక్స్ట్ ఇయర్లో తీసేసుకుంటారు పొజిషన్స్. 26,000 ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్. సో మనకి నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సెక్టార్ అనాలిసిస్ ఇవన్నీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ రాబోయేటువంటి వీడియోలో డీటెయిల్గా చేసుకుందాం 2026 ప్రొడిక్షన్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ 2025. థ్యాంక్ యూ.